హాయ్ గాయ్స్, నేను మీ బాబాయిని. నాకు ఏడుపు కూడా వస్తుంది. అసలు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. మనుషులు అన్నాక తెలుసో తెలియకో తప్పులు చేస్తారు ఎవరైనా సరే, కానీ అది ఒక రేంజ్లో పోయి సూసైడ్ చేసుకుంటే అది కారణం వాళ్ళే అవుతారు, పబ్లిక్కే అవుతుంది. అర్థమైందా? పబ్లిక్నే అవుతుంది. నాకైతే ఏడుపు కూడా వస్తుంది. బ్యాడ్ వీడియోస్ వల్ల, నేను ట్రోలింగ్స్ వల్ల, బ్యాడ్ కామెంట్స్ వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పరువులు పోతాను, నా పరువు పోతాను. నీకు తెలీదా? వీడియోస్ చేసేటప్పుడు తెలీదా నీకు ఇలా జరుగుతుంది, ఇలా ట్రోలింగ్స్ చేస్తారు, ఇలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి? నీకు తెలీదా? నాకు తెలీదు. మనుషులు అన్నాక తెలుసో తెలియకో తప్పులు లేస్తారు. ఇప్పుడు ఒక మనిషిని 100% వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారా? మనుషులు అన్నాక తప్పులు చేస్తారు కదా. అలాగే నేను ఒక తప్పు చేసిన, నా వీడియోస్ని చేసిన, అవి మానుకున్నా, వేరే వీడియోలు చేస్తాను, నార్మల్ వీడియో పోతా. అసలు తలెత్తుకోలేకపోతాను. నేనైతే మా ఫ్యామిలీ మెంబర్స్ తలెత్తుకోలేకపోతున్నారు. మీరు బ్యాడ్ వీడియోస్ వల్ల, మీ ట్రోలింగ్స్ వల్ల, మీ బ్యాడ్ కామెంట్స్ వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ అసలు తలెత్తుకోలేకపోతున్నారు. వాళ్ళ పరువులు పోతాయి కావచ్చు నా వీడియోస్ వల్ల, కానీ నా దాంట్లో నేను నా వీడియోస్ని డిలీట్ చేసుకున్నాను. అర్థమైందా? మరి మీరు తెలిసి కూడా, తను వీడియోస్ బంద్ చేసింది తెలుసు కూడా, మీరు వీడియోస్ అవి పెట్టుకొని అవి ట్రోలింగ్స్ చేసుకుంటూ, మీ దాంట్లో పోస్టులు చేసుకుంటూ, నా డీపీలు పెట్టుకుంటూ ఉంటే చూసే జనాలకు ఎట్లా కానొస్తుంది? ఆ భవానీ అకౌంట్, అవి భవానీ అకౌంట్స్, భవానీ డీపీలు, భవానీ వీడియోస్ అంటున్నారు. మరి దానికేంటి? అసలు ఈ టార్చర్ అనేది నేను తట్టుకోలేకపోయి సూసైడ్ చేసుకుంటున్నా మీ వల్ల. నేను దానికి కారణం మీరే, మీ వల్లనే నేను సూసైడ్ చేసుకుంటాను. నేను చచ్చిపోతే ఖచ్చితంగా మీరే ట్రోలింగ్స్ వల్ల, బ్యాడ్ కామెంట్స్ వల్ల, బ్యాడ్ వీడియోస్ వల్లనే నేను సూసైడ్ చేసుకుంటున్నా. నా పరువు పోతుంది, మా వాళ్ళ పరువు పోతుంది. తప్పు సరిదిద్దుకొని ఒక మార్గంలో పోతారు. నేను అవి డిలీట్ చేసిన, నా వీడియోస్ నేను డిలీట్ చేసిన, ఫేక్ అకౌంట్లలో ఉన్నాయి, పరువు పోతుంది. కాల్స్ చేస్తున్నారు నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, ఆ వీడియోస్ డిలీట్ చేయి. ఈ ఇంటర్వ్యూలు అయితే ఘోరంగా ఉన్న ఇంటర్వ్యూలు, అవి డిలీట్ చేయమంటే అసలు వాళ్ళు డిలీటే చేయట్లేదు. పరువులు పోతాయి మా అయితే. నేను మనుషులు నాకు తెలుసో తెలుగు తప్పులు వేస్తారు, ఒక మార్గంలో పోతారు. అట్లాగే నా వీడియోస్ అన్నీ నేను డిలీట్ చేసుకున్నాను. ఫేక్ అకౌంట్లలో వీడియోలు ఉండటం వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ పరువులు పోతాయి, వాళ్ళ ఫోన్లు వేస్తున్నారు. నేను సూసైడ్ చేసుకున్నా మీ వల్ల. నేను సూసైడ్ చేసుకున్నా. ఇంతకంత ఘోరంగా ఉంటారా? మీరు ఎందుకు ట్రోలింగ్ చేస్తున్నారు? మీరెందుకు మళ్ళీ తప్పులు చేస్తున్నారు? మరి నేను తెలుసో తప్పు చేసినా, మరి మీరెందుకు చేస్తున్నారు? నన్ను క్వశ్చన్ అడిగేటప్పుడు, నా వీడియోస్ని పెట్టుకునేటప్పుడు మీరెందుకు తప్పులు చేస్తున్నారు? దానికి చెప్పండి. మరి ఆన్సర్ చెప్పండి. ఎందుకు నన్ను ఇంత ఘోరంగా మైండ్ అంతా నాదైతే డిస్టర్బ్ అవుతుంది మీ వల్ల. అయితే జుట్టు పీక్కొని గోడకి వెళ్ళి కొట్టుకునేటట్టుగా ఉంది నా పొజిషన్. అర్థమైతే నా పొజిషన్ అట్లుంది. నేను అందరికీ దండం పెడతానా. నా ఇన్స్టాగ్రామ్లో ఏ ఒక్క వీడియో లేదు. ఇంటర్వ్యూలు వాళ్ళు డిలీట్ చేయనంటున్నారు. ఇంకా కొంతమంది ఫేక్ అకౌంట్స్ వాళ్ళు నా వీడియోస్ డిలీట్ చేయన అంటున్నారు. మీరు కొంచెం బుర్ర పెట్టుకొని, అది ఫేక్ అకౌంటా మామూలు అకౌంటా అని ఆలోచించుకొని మీరు నాకు వచ్చి కామెంట్లు పెట్టండి. చచ్చిపోబుద్ధి అవుతుంది మీ వల్ల నాకు. నేను వీడియోలు బంద్ చేసిన అన్నా కూడా మీరు వచ్చి బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు. నేను మనిషి అనుకుంటున్నారా, జంతువు అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? నాకైతే పిచ్చి తెలుస్తాను మీ వల్ల అయితే. నేను చచ్చిపోయా అనుకో, మీ మీదే కంప్లైంట్ ఇస్తాను నేనైతే. దీని మీద యాక్షనే తీసుకుంటారు. అర్థమైందా? నా వీడియోస్ ప్రకారం నేను మంచి వీడియోలు తీసుకున్నా, మంచి షార్ట్ ఫిల్మ్ తీసుకుంటానా, మంచి వీడియోలు పెట్టుకుంటానా. మీరు వచ్చి మళ్ళీ అట్లా పెట్టారనుకో, నేను కానీ చచ్చిపోయేటట్టుగా చేశారనుకో, మీ మీరే కంప్లైంట్ ఇస్తాను. నా బిడ్డని చెప్పండి. ఎందుకు ఇంత ఘనంగా నన్ను టార్చర్ చేస్తున్నారు?
నా బిడ్డను ఎవరు చూస్తారు? నేను చచ్చిపోతే మీరు చూస్తారా? మీరు చూస్తారా నా బిడ్డని? ఏమైనా నా హస్బెండ్ని మీరు చూస్తారా నేను చచ్చిపోతే? ఎందుకు అమ్మాయి వీడియోలు బంద్ చేసింది? ఎందుకు ఆ అమ్మాయిని ఇంత టార్గెట్ చేయడం? అమ్మాయి సూసైడ్ దాకా పోతుంది, సూసైడ్ చేసుకుంది అని ఇంత కూడా ఆలోచించారు. మీరైతే బ్యాడ్ కామెంట్లు వచ్చి పెడతారు, బ్యాడ్ ట్రోలింగ్ చెప్తారు నన్ను. మరి ఇంతగానో హింసించొద్దు ఒక మనిషిని. మా వాళ్ళు పరువులు పోతున్నాయి, ఊకే వాళ్ళు నాకు ఫోన్లు చేస్తున్నారు, ఏంట వీడియోస్, చెత్త వీడియోస్ అని. తెలుసు తెలియక తప్పులు చేస్తారు, ఆ తప్పులు సర్దిద్దుకుని నేను మంచి మార్గంలో పోతున్నా, మంచి వీడియోస్ పెడుతున్నా. అయినా కూడా మీరు నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఇంకెంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళు నీచంగా ఘోరంగా బట్టలే తీసుకొని మరి అవి ఇవి చూపించుకుంటున్నారు. వాళ్ళైతే అసలు మీరు ఏం తేకట్లేదు. నార్మల్గా మాట్లాడినందుకే నన్ను ఇంత ఘనంగా టార్చర్ చేస్తున్నారు. మీరైతే అయితే సందు చూపించుకునేటోళ్ళు, అవి ఇవి చూపించుకునే వాళ్ళని అయితే ఏం చేయట్లేదు. మీరైతే ఓన్లీ నేను మాట్లాడినందుకు ఇంత ఘనంగా టార్చర్ చేస్తున్నాను నన్ను. మీరైతే లాస్ట్కి నేను చెప్పేదల్లా, ఆ వీడియోలు డిలీట్ చేయండి. ఫేక్ అకౌంట్లు ఉన్న వాళ్ళ ఇంటర్వ్యూలు ఉన్నాయి, బ్యాడ్ ఇంటర్వ్యూలు ఉన్నాయి, అవన్నీ డిలీట్ చేయండి. మీ కాలు మొక్కుమన్నా నేను మొక్కుతాను. అలాగే మీకు ఇవ్వాల్సిందే. అసలు మీరు ఎంత ఇచ్చారు? ఒక 1000 రూపాయలు ఇచ్చారు ఇంటర్వ్యూకి. 1000 రూపాయలు 2000 ఇచ్చారు. ఎంతో కొంత ఇచ్చారు. 2000 1000 రూపాయలు ఇచ్చారు. అవి మీకు ఇచ్చేస్తా, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తా. నా వీడియోలు అయితే డిలీట్ చేయండి. మీకు దండం పెడతా, కాళ్ళకు దండం పెడతా. నా ఇంటర్వ్యూ డిలీట్ చేయండి, నా వీడియోలు డిలీట్ చేయండి. ఏంటంటే అట్లాంటి వీడియోలు రావు, మొత్తం అన్నీ డిలీట్ చేయించిన. ఇంటర్వ్యూ వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కాల్ చేసి చెప్తున్నా, వాళ్ళు ఏం డిలీట్ చేయట్లేదు. వాళ్ళు ఎంతో డబ్బులు ఇచ్చారని మేము అనుకుంటారు కానీ అసలు ఏం డబ్బులు ఇవ్వలేదు. ఫ్రీగానే గెస్ట్ అని పిలిచి తీసుకుంటారు. మరీ అంత చండాలంగా తీసుకున్నారు. కొందరు అయితే ఆ వీడియోలు కూడా నేను డిలీట్ చేయమని చెప్తున్నా. వాళ్ళకు చాలాసార్లు కాల్ చేసిన అసలే సూసైడ్ అటెంప్ట్కే ప్లాన్ చేసి సూసైడ్ చేసుకుందామని చూసింది. తనకో పాప ఉంది, తనకో భర్త ఉన్నాడు. మీరంతా ఘోర ట్రోలింగ్ చేస్తే అసలు మంచిగా ఉండదని నేను చెప్తున్నా. ఎక్కడ దాకా పోవాలి అక్కడ దాకా పోతాను నేను కూడా.